తెలంగాణలో హత్య రాజకీయాల టాపిక్ హాట్ గా సాగుతోంది. అందులోనూ కేటీఆర్ టార్గెట్ గా డ్రగ్స్ కేసులో ఉన్న కేదార్ మృతి చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అన్ని అంశాలపై వివరణలు కోరే కేదార్ మృతిపై ఎందుకు ఎంక్వైరీ కోరడం లేదని సీఎం అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పరిపాలన చేతకాకనే మరణాలకు బీఆర్ఎస్ కు లింకులు పెడుతున్నారని అటు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం పొలిటికల్ మర్డర్ల పేరుతో వాడివేడిగా చర్చ నడుస్తోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ టార్గెట్ గా అనుమానాస్పద హత్యలంటూ హాట్ టాపిక్ తెరమీదకు తెచ్చారు. రాజలింగం, సంజీవ్ రెడ్డి, కేదార్ మరణాలపై సందేహం వ్యక్తం చేశారు. విజిల్ బ్లోయర్ రాజలింగాన్ని బీఆర్ఎస్ నేతలే చంపారంటూ ఆయన కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారు. ఇటు దుబాయ్లో అనుమానాస్పద రీతిలో చనిపోయిన సినీ నిర్మాత కేదార్ మృతిపైన అనేక సందేహాలు మీడియాలో వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్ కేటీఆర్ కి పార్ట్నర్ అంటూ రేవంత్ మీడియాతో చేసిన చిట్చాట్లో ప్రస్తావించారు. అన్ని అంశాలపై వివరణలు కోరే కేదార్ మృతిపై ఎందుకు ఎంక్వైరీ కోరడం లేదని పాయింట్అవుట్ చేశారు. ఎవరైనా ఫిర్యాదిస్తే విచారణ జరుపుతామని, దాంతో అన్ని విషయాలు బయటకొస్తాయని సీఎం అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రేవంత్ చీఫ్ మినిస్టర్ గా మాట్లాడాలి కానీ చీఫ్ మినిస్టర్ గా మాట్లాడొద్దంటూ సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాకనే రాష్ట్రంలో జరుగుతున్న మరణాలకు బీఆర్ఎస్ కు లింకు పెడుతున్నారంటూ విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఎవరున్నారో మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. చిత్తశుద్ది ఉంటే కావలసిన విచారణలు, దర్యాప్తులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చని కేటీఆర్ కౌంటర్ వేశారు. పొలిటికల్ మర్డర్లంటూ రేవంత్ చేసిన కామెంట్స్ కాసేపు పక్కన పెడితే డ్రగ్స్ తో ముడిపడి ఉన్న కేదార్ మృతిపై ప్రభుత్వం ఫోకస్ చేసేలా ఉంది. డ్రగ్స్ ఎపిసోడ్ ఎప్పుడు ప్రస్తావనకొచ్చినా కేటీఆర్ ని రేవంత్ టార్గెట్ చేస్తూ వస్తారు. ఇప్పుడు కూడా అదే అంశం తెరమీదకు రావడం, పైగా మర్డర్ కోణం ఉండడంతో ప్రభుత్వం నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఎలా ఉంటుందనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే దుబాయ్ నుంచి డెడ్ బాడీ రావాలి, ఆ దేశం రిపోర్ట్ ఇవ్వాలి. దాని ఆధారంగానే కేసు ఫర్దర్ గా ముందుకు